కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్గేట్ సిబ్బందిని ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు చితకబాదారు. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడి చేశారు. టోల్గేట్ మేనేజర్ని కొట్టి కారులో ఎత్తుకెళ్లారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు వీరంగం సృష్టించారు. టోల్గేట్ సిబ్బందిని ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు చితకబాదారు. ఎమ్మెల్యే వాహనాన్నే ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడి చేశారు. టోల్గేట్ మేనేజర్ని కొట్టి కారులో ఎత్తుకెళ్లారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లెలో ఈ ఘటన జరిగింది. చూస్తున్నాం, టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిని చితకబాదుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వాహనాన్నే ఆపుతారా అనే ఉక్రోషంతో టోల్ సిబ్బందిని చితకబాదారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ మూర్తి. చెప్పండి, ఏకంగా టోల్గేట్ మేనేజర్ని కొట్టి ఎత్తుకెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. కేవలం వాహనం ఆపినందుకు ఇంత రభస సృష్టించారా? ఏం జరిగింది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అనుచరులు వారి ఎమ్మెల్యేల ఆగడాలకు అడ్డు లేకుండా పోతుండటానికి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి టోల్గేట్ వద్ద జరిగినటువంటి ఘటనే దానికి ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఏదైతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అమ్మినేని సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బంది పైన, మహిళా సిబ్బంది పైన, అక్కడ ఉన్న మేనేజర్ పైన ఏ స్థాయిలో దాడి చేస్తున్నారనే దానికి మనకి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో దాడి చేసినటువంటి విజువల్స్ అన్ని కూడా రికార్డ్ అయ్యాయి. ఎమ్మెల్యే వాహనం వస్తే దాన్ని ఆపుతారా, ఎమ్మెల్యే అనుచరుల వాహనాలను ఆపుతారా అంటూ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన దాడి చేశారు. అక్కడ ఉన్న మేనేజర్ రవిని అక్కడ ఉన్నటువంటి కర్ర తీసుకుని అతని పైన దాడి చేసి బయటెక్కే ప్రయత్నం చేశారు. అతను ఎత్తుకెళ్ళిపోయి వేరే ప్రాంతానికి తీసుకెళ్లిన తర్వాత కొంత దూరం వదిలిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమ్మినేని సురేంద్రబాబు అనుచరుల ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైనా టోల్గేట్ వద్ద జాతీయ రహదారి పైన టోల్ వసూలు చేసుకునేందుకు టోల్ నిర్వాహకులకు అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వాహనం అయితే వారు ఒక్కరి వాహనాన్ని మాత్రం అనుమతిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క పరిస్థితి చూస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి గన్నంతో పాటు అతని అనుచరులు టోల్గేట్ సిబ్బంది పైన భౌతిక దాడులు చేసినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అనుచరులు అంటూ అక్కడ ఉన్నటువంటి టోల్గేట్ పైన దాడి చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి ఫాస్టాగ్ రాడ్ ని కూడా ఇడిచివేసి దానిని పక్కకు పడేశారు. ఎమ్మెల్యే అనుచరులు అంటూ మేనేజర్ పైన భౌతిక దాడులు చేశారు. అక్కడ మహిళల పైన దాడి చేశారు. ఆ తర్వాత రవిని కొంత దూరం తీసుకెళ్లి వేరే ప్రాంతంలో వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ ఘటనలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రధానంగా ఇటు గండబోయినపల్లి వద్ద ఉన్నటువంటి టోల్గేట్ వద్ద సాధారణంగా ప్రజాప్రతినిధి వాహనాలను వదిలిపెడుతూ ఉంటారు. అతని అనుచరుల వాహనాలు మాత్రం ఫాస్టాగ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రూల్స్ విరుద్ధంగా మా ప్రభుత్వ అధికారులు ఉండగా మీ యొక్క ఆగడాలు ఏంటంటూ అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పైన మహిళలను కూడా చూడకుండా వారిపై దాడి చేయడం, మేనేజర్ పైన భౌతిక దాడి చేయడం అనేది చాలా విచారకర విషయం. ఈ యొక్క భౌతిక దాడికి సంబంధించి టోల్గేట్ల సిబ్బంది కూడా పోలీసులు ఫిర్యాదు చేయబోతున్నారు. రైట్ మూర్తి. సురేంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరుల వీరంగం చూస్తున్నాం. టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపుతారా అంటూ టోల్ సిబ్బందిపై దాడి చేశారు. ఒక మహిళ అని కూడా చూడకుండా ఆ టోల్ సిబ్బందిలో ఉన్న ఒక మహిళను జుట్టుపట్టి లాగి మరీ కొట్టిన పరిస్థితి సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్ కట్గా రికార్డ్ అయిన దృశ్యం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. టోల్గేట్ మేనేజర్ని కూడా కొట్టి కారులో ఎత్తుకెళ్లిపోయారు. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో జరిగింది ఈ ఘటన. టోల్ వసూలు చేయడానికి ఇక్కడ అధికారం ఉంటుంది. అయితే ఎమ్మెల్యే వాహనాలతో పాటు కొన్ని వాహనాల్ని మాత్రం అనుమతిస్తారు టోల్ సిబ్బంది. అయితే అటు సెక్యూరిటీ కానీ లేకపోతే మిగతా వాహనాలు కానీ అక్కడ టోల్ కట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ రీడ్ చేసిన తర్వాతనే అక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జరిగిన ఒక చిన్న
విషయం ఈ ఏకంగా టోల్ సిబ్బంది పైన దాడి చేసేదాకా వెళ్ళింది. ఏకంగా అక్కడ టోల్ సిబ్బంది మొత్తాన్ని కూడా చితకబాదారు. చూస్తున్న ఒక వ్యక్తి అయితే ఏకంగా ఆ టోల్ పోల్ని కూడా విరగొట్టి మరీ కొట్టడానికి వచ్చిన దృశ్యాలు కూడా మనకి సీసీ ఫుటేజ్లో క్లియర్ కట్గా కనబడుతున్నాయి. ప్రస్తుతం మేనేజర్ని కొంత దూరం తీసుకెళ్లి వదిలేసినట్టుగా మా కరెస్పాండెంట్ కూడా రిపోర్ట్ చేస్తున్నారు. వీరంతా ఈ టోల్ సిబ్బంది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్టుగా కూడా తెలుస్తోంది.